ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 55 ఫ్రమ్ 10 to 11. ఒకసారి చదువుకుందాం చూడమ్మా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనము నుంచి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది సిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగునని నా నోటు నుండి వచ్చు వచనము ఉండును. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ నమ్మకము కలిగినటువంటి యేసయ్య, మమ్మలను మీరు ప్రేమించి ఈ ఉదయ కాలంలో మరి ఈ 2వ ఆదివారపు ఆరాధన మా బ్రతుకులో మీరు మాకిచ్చి మేమందరము మీ మాటలు వినాలని ఈ స్థలంలో చేరి ఉన్నాం. మాట్లాడేది మీరు, మీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు కదా. మీ స్వరము మాకు వినిపించండి. మాట్లాడే నాకు వాక్శక్తినివ్వండి, వాక్యమును బయలుపరచండి, వివరముగా మీరు మాట్లాడండి. మిమ్మును మీరు మహిమపరచుకోమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 2వ పాఠముగా మనము చదువుకుందాం. చూడండి, అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుంచి 4వ అధ్యాయము 5వ వచనం వరకు మనము తీసుకుంటున్నాం. అలాగనే సువార్త పాఠంలో మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 32వ వచనం వరకు భాగమును మనము తీసుకుంటున్నాం. రిపీట్ వన్స్ అగైన్. ఐజియా చాప్టర్ 55 ఫ్రమ్ 10 to 13. 2 Timothy chapter 3 from 10 to chapter 4-5. Marcus chapter 4 from 26 from 32. ఈ 3 భాగాల నుంచి మనము మాట్లాడుకుంటున్నాం. యేసే మనతో మాట్లాడుతున్నాడు. సంతోషంగా వాళ్ళు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఐజియా అంటే యెషయా గ్రంథాన్ని చాలామంది ఇష్టపడి చదువుతారు. చక్కని వాగ్దానాలు. మన మనసు బాగున్నప్పుడు యెషయా గ్రంథాన్ని మనం చదవగలిగితే ఎన్నెన్నో వాగ్దానాలు దేవుడు మన హృదయాలకు ఇస్తాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఆలోచన చెప్పువాడను నేనే, నీ కుడి చేతిని పట్టుకుని నడిపించువాడను నేనే, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నేనే నిన్ను పొట్టమి వేసి తిని. ఇట్లా ఎన్నో మాటలు. అవి చదువుకున్నప్పుడు మన హృదయానికి ఏమనిపిస్తుంది? అక్కడ లేని సంతోషం, బలం వచ్చేస్తుంది. అలాగే ఈయన కూడా గద్దిస్తూ కొన్ని మాటలు రాశాడు. ఈరోజు మనం చదువుకున్న మాటలో వాక్య భాగంలో వర్షమును మనకి ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్షము పైనుండి దేవుడు భూమి మీదకు పంపేది కాలమును బట్టి. ఆ వర్షము భూమి మీదకి ఎందుకు వస్తుంది అని మనం చదువుకుంటే ఆయన ఏమి రాస్తున్నాడు? వర్షమే కాదు, ఉదయకాలమున ప్రతిరోజు భూమి మీద హిమము అంటే మంచును వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాయి. నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు చుట్టం వచ్చాడు అనుకోండి, ఎన్ని రోజులు ఉంటాడు మన ఇంటి దగ్గర? 1 రోజు 2 రోజులు, మహా ఉంటే 1 వీక్ 10 days. అంతేగాని నెలలు, మాసములు, సంవత్సరం అంతా ఉండరు కదా. ఎవరింట్లో వారు ఉంటారు. కాబట్టి టైం అయిపోయిన వెంటనే ఓకే టాటా బాయ్ ఇల్లు వస్తూ ఉంటారు. కానీ ప్రభువు వీళ్ళను చుట్టాలుగా పంపలేదు, స్నేహితులుగా పంపలేదు. ఇద్దరు, వర్షము, హిమము అంటే ఆ మంచు. వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే మనలను పలకరించో, మనలను పరామర్శించో, మనలను భుజము తట్టి ధైర్యపరిచో వెళ్ళిపోవడానికి రావలేదు. దేవుడు అందుకు పంపలేదు. వర్షము పంటలు పండి ప్రజలు సుభిక్షంగా ఉండడానికి తాగునీరును ఆహారమును భుజించి తృప్తి పొందినట్లును, మంచు పశుగ్రాసము పశువులకు, పక్షులకు, వృక్షములకు
తేమను అందించి అవి తిని బ్రతుకున్నట్లు దేవుడు పంపాడు. ఇవి ప్రకృతిలో జరుగుతున్న సహజాతి సహజమైన క్రమం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిందే, ఫైనల్లీ ఆయన అన్నాడు, అవి ఎలాగూ మనుషులకు ఉపయోగపడునో, మనుషుల కొరకు భూమి మీదకు దేవుడు పంపెనో, నా నోట నుండి వచ్చు మాట కూడా, చెప్పండి, నా నోట నుండి వచ్చు మాట కూడా 11వ వచనంలో అనుకుంటాను, అలాగా నా నోట నుండి వచ్చు వచనము ఉండును. అంటే నా మాట కూడా ఉంటుంది. మన కీర్తన చదువుకుంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన మాటను పంపాడు. ఆ మాటే వాక్యము. ఆయన నోరు తెరిచేలాగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు దేవుడు మనకిస్తున్నాడు. 9 ఉంటాయి 5వ అధ్యాయంలో. అంటే ఆయన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇంక మామూలుగా కాదు, పరలోక రాజ్యంలోనే వారు ఉంటారు. ఎలా ఉండాలి వీరు? ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఆయన మాట విని, ఆయన మాటలోని అంతర్యాన్ని గ్రహించి, తొందరపాటు నిర్ణయాలను మీరేమాత్రం తీసుకోకుండా, ప్రభా నీ చిత్తమునకు నేను అంగీకరిస్తున్నా. ఎగ్జాంపుల్, యవనస్తురాలైన కన్యక మరియమ్మ గారు కావచ్చు, ఎలిజబెత్ కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, భక్తులైన వారు చాలామంది ఆయన మాటకు విధేయత చూపారు. పేతురు గారు ఆ మాట రాస్తాడు. ఆయన కూడా, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక ఆయన మిమ్మును తగిన కాలంలో హెచ్చించి ఆశీర్వదించున్నట్లు ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్కులై ఉండమంటాడు. సమయం ఆయనకి ఇవ్వాలి. ప్రతిదానికి సమయం ఉంది. వర్షం పడడానికి సమయం ఉంది, మంచు పడడానికి సమయం ఉంది. ఆ మంచు వర్షం వలన పంట రావడానికి సమయం ఉన్నట్లే దేవుని నుండి అగ్ని వంటి మాట మీ హృదయాలలో చొచ్చుకుని పోవడానికి కూడా మీరు సమయాన్ని ఇవ్వాలి. మీరు సమయాన్ని వ్యర్థంగా గడపకుండా, ఆ సమయం యొక్క విలువ తెలియకుండా మీరు ప్రవర్తించకుండా ఉండాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. అదేంటండి, వర్షం పడుతుంది, బాగానే ఉంది, వర్షము దేవుడిచ్చింది కదా. అవునమ్మా, మీరు అనుకుంటున్నారు పంటలు పండడానికో, మనం తినడానికో, పశువులు తినడానికో, ఇది కాదు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కూడా ఆయన వర్షాన్ని పంపాడు. తొలకరి వర్షము పత్రిక పాఠంలో స్పష్టంగా ఉంది. వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవరి వర్షము 2 చూస్తాడు. తొలకరి ఏమో పంట పండడానికి, కడవరి ఏమో పంట ఎత్తడానికి, కూర్చుకోవడానికి. తొలకరి వర్షం ఆది అపోస్తలుల మీద దేవుడు అగ్ని నాలుకల వలె కుమ్మరించాడు. ఇప్పుడైతే అంతటందరూ మారు మనసు పొందాలని ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, వారందరి మీద తొలకరి వర్షం దిగి రావాలని మీరు ప్రార్థన చెయ్యాలి. అదే ఈ వర్షము. కడవరి వర్షము కొరకు ప్రార్థన చేయాలి. కడవరి దినాలలో మనమున్నామని, పరిశుద్ధాత్మ అందరి మీద అంతటను ఆయన ఉండాలని, ఆయన ప్రణాళిక ప్రకారము మనము ఫలించేవారిగా ఉండాలని. ఫలించాలి అంటే నీ మాట అవునండి అవును, కాదంటే కాదు. ఈ దినాలలో చాలామంది బలహీనులు ఉన్నారు. అలాగనే ఆటంకాలు, అభ్యంతరాలు అనేకములు ఉన్నాయి. అవన్నీ నీ ఎదురు నుండి తొలగిపోవాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని మాట మీద నమ్మకం కలిగి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆయనే వాగ్దానం ఇచ్చాడు, నేను మీకు తోడై ఉన్నాను, నీ ప్రార్థన నాకు వినబడి ఉన్నది, భయపడకము అనే మాటలు మన హృదయానికి అంటే తెప్పరిల్లి సేదదీరే ప్రాణాలుగా మన ఉండాలి. అణగారిపోకూడదు, భయపడకూడదు, ప్రభు మీద అనుకుని ప్రార్థన చేయాలి. ఆ మాట సందర్భంగానే తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు
వ్రాసిన 2వ పత్రికలో ప్రియులారా, అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం నుంచి మనము చూస్తాం. చూడండమ్మా, 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనం చదువుకుందాం ప్రియులారా. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుచు అని మాటలు పౌలు గారు ఇక్కడ రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ చక్కని మాటలు మనకు రాశాడంటే, వర్షాన్ని దేవుడు పంపుతున్నాడు. తొలకరి వర్షం పడిన వెంటనే భూమి సేద్యగారు అంటే వ్యవసాయదారులు దుక్కు దున్ని ఆకును వేసి, మరి ఎక్కువగా వర్షాలు పడే సమయానికి ఆకు ఎదిగిన తర్వాత దాన్ని వేరే స్థలంలో విత్తినట్లే మీరు కూడా దేవుని వాక్యమును వినువారిగా కాక, వాక్యములో ఉన్న మర్మమును గ్రహించు వారిగా, ఆత్మతో నింపబడిన వారిగా మీరు ఇంటి దగ్గర బైబిల్ చదివి వాక్యం అనే విత్తనమును విత్తడానికి మీరు ప్రయాసపడాలి. వాక్యాన్ని మీరు కూడా ప్రకటించాలి. ప్రతి తండ్రి తల్లి తన బిడ్డలకు మొదట వాక్యమును ప్రకటించాలంటే నువ్వు చదివిన వాక్యమును వినిపించే వారిగా మీరుండాలి. వాక్యమును ప్రతి స్థలంలో మీరు విత్తేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, విత్తిన విత్తనము విత్తిన చోటనే ఉండకుండా అది మొలిచి మొలకెత్తి చిగిరించి ఫలించి అభివృద్ధి చెందినట్లు, ఒక దినము నువ్వు ఎవరికైతే వాక్యం చెప్పావో, ఎవరికైతే నువ్వు సువార్త ప్రకటించావో, ఆ హృదయాలు దేవుని యొక్క నామములో ఫలించేది ద్రాక్ష చెట్లుగాను లేక మంచి శ్రేష్టమైన పంటగాను ఉండున్నట్లు. అందుకని మీరేం చేయాలి? వర్షం పడితే ప్రయోజనం ఏముంది? విత్తనాలు విత్తేవారు కావాలి కదా. విత్తనము అంటే ఏసే ఏం చెప్పాడమ్మా? వాక్యం. ఆ వాక్యాన్ని మీరు చెప్పాలి కదమ్మా. చెప్పాలంటే మీరు బైబిల్ చదవాలి కదా. పోనీ బైబిల్ చెప్పేటప్పుడు వినాలి కదా. చర్చిలో ఏం చెప్తున్నారు వినకుండా ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడంటే మౌనంగా ఉంటే మీరు ఏమిన్నట్టు? అదే ప్రశ్న యేసయ్య అడిగాడు. అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళారయ్యా? యోహానును చూడటానికేనా, లేక ఆయన చెప్పే వాక్యం వినడానికా, గాలికి ఊగుతున్న రెల్లును చూడడానికా అని ప్రశ్నలు వేశాడు యేసయ్య. యేసయ్య కూడా అదే అన్నాడు, నాయనా మీరు వాక్యం వినేవారైతే అక్షయమైన వారిగా ఉంటారు. మీరు క్షయమైన నేను ఇచ్చే ఈ రొట్టెలు చేపల కొరకు వచ్చేవారికి ఉన్నారంటే చాలామంది తిండిపోతులు ఆ రోజుల్లో నొచ్చుకుని యేసయ్యని విడిచి వెళ్ళిపోయారు. చివరికి శిష్యులను అడిగాడు, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారంటే యేసయ్య అంటున్నాడు, సజీవము గల లేక జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తును మేము ఎలా వదిలి వెళతాము అని పేతురు గారు చెప్పడంతో, ప్రియులారా, కాబట్టి మీకు దేవుడిచ్చిన సమయం, వర్షము మంచు భూమి మీదకు పంపబడి తిరిగి మరలా వెనక్కి ఎలా వెళ్ళటం లేదో, అవి ఎందుకు పంపబడ్డాయో స్పష్టంగా మనకు తెలుసు. కానీ తిమోతి గారికి రాస్తా అంటాడు, నేను శ్రమపడ్డాను. చదువుకున్న 3వ అధ్యాయంలో 11 నుంచి మనం చదువుకుందాం. 16 నుంచి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని రాస్తున్నాడు. జాగ్రత్త. అలాగే 4వ అధ్యాయం కూడా అదే చెప్తున్నాడు. మీరు కూడా ఎలా ఉండాలి? 5వ వచనం చదువుతున్నాను వినండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చేసింది. నేను వాక్యం చెప్తుంటే ఒక అమ్మాయి వచ్చింది నన్ను, అయ్యగారండి ఎప్పుడు మీరు వాక్యం చెప్తారు, మమ్మల్ని కాసేపు నవ్వించండి అంది.
నేనా? నేను జోకర్ని కాదు, యాక్టర్ని కాదు, నేను ఎలా నవ్విస్తాను నిన్ను అన్నాను. ఇప్పుడు ప్రజలందరూ నవ్వించే వాళ్ళని కోరుకుంటున్నారు అన్నాడు. నవ్వించేవాడు పక్కన ఇంకోడు ఉంటాడు రోయ్, ఎవరైనా తెలుసా? నవ్వించేవాడే కవ్విస్తాడు. ఈ గుణాలు నా దగ్గర లేవు. నేను చెప్పను, నేను వాక్యమే చెప్తాను. నవ్వించడానికి కవ్వించడానికి ఏమన్నా ఇంకా బోల్డ్ టైం ఉంది అనుకుంటున్నారా? దైవజనులందరూ ఏమని ప్రకటిస్తున్నారు? రాకడ సమయం వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. ఇదిగో దీపం ఉండగా నిలువు చక్కబెట్టుకోండి, ప్రార్థన చేయండి, భయపడండి, కన్నీళ్లు గార్చండి, వ్యాకులు పడండి అని చెప్తుంటే నవ్వించండి మమ్మల్ని అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే కల్పనా కథల వైపంట అట్టివారు ఉన్నారేమో. పౌలు గారు ముందుగానే పరిశుద్ధాత్మ దేవునిచే ప్రేరేపించబడి. చాలా జాగ్రత్త. దేవుని వాక్యము రెండుంచల గల ఖడ్గం, అది నీకు తగులుతుంది, నన్ను సరిదిద్దుతుంది, నిన్ను సరిదిద్దుతుంది, లోకాన్ని సరిదిద్దుతుంది. మన వాక్యమును వినాలి, వాక్యమును వినాలి. అందుకని ఈ స్వచ్ఛమైన మాటలను దేవుడు ఈ దినమున మనకిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే బైబిల్ కొని జుప్పేసి, చెప్పాను కదా, ఆదివారం నాడే తీసుకొచ్చి మళ్ళీ ఆదివారం దాకా ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టిలోని అలమరలోని బీరువాలను దాసి మళ్ళీ దుమ్ము దులిపి శుభ్రంగా మళ్ళీ ఆదివారం తీసుకొస్తే పరలోక రాజ్యానికి పోవు. నువ్వు బైబిల్ చదవాలంతే. బైబిల్ గ్రంథంలో ప్రతి మాటను మీరు పరిశీలనగా చదవండి. మనకు అప్పుడప్పుడు ప్రభులు వారు బయలుపరిస్తారు. లాస్ట్ వీక్ పౌలు గారు ఏ ఊరు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏ పట్టణానికి వెళ్ళాడు? లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం కదా. పౌలు గారు ఏ పట్టణానికి వెళ్ళాడండి? ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణంలో ఎవరున్నారు? అందరూ సదవర్లే, మంచి పాండిత్యము, వేదాంత విద్యను అభ్యసించిన వారు, ఫిలాసఫర్స్ ఉన్నారు అక్కడ, వెల్ ఎడ్యుకేషన్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అక్కడ. అంత సదవర్లైనా దేవుడెవరో తెలియబడని దేవునికి అని రాసుకుని పౌలు గారు చెప్తే వారు మారలేదా? మారారా లేదా? ఎలాగూ? ఈయన మారు మనసుకు తగిన ఫలములను ఫలించిన వాడిగా పౌలు గారు ఉన్నాడు గనుక గతాన్ని మర్చిపోయి ముందున్న దానికోసం వేగిరపడ్డాడు. మీరు కూడా నిద్ర యందు ఆసక్తి విడిచి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ కనులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము అని రాయబడి. త్వరపడి మాట్లాడక మీ నోటికి దేవుని వాక్యమని ఖడ్గమును అడ్డు పెట్టుకోమని బైబిల్ చెప్తుంది. సిద్ధపడండి ప్రార్థన చేయడానికి. చేతులు ఎత్తినప్పుడు, ప్రభాన్ కడవరి వర్షము మా మీద దిగు వచ్చును గాక, అభిషేకమా మమ్మును అభిషేకించబడును గాక అని, పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యకి రమ్మని మీరు పిలిచే వారిగా చురుకైన దేవుని పిల్లలుగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. మార్కు సువార్తలకు వెళ్దాం ప్రియులారా. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ప్రభులు వారు మన కొరకు సిద్ధపరిచిన వాక్యము ఏమని మన కొరకు వ్రాయబడి ఉంది? భూమిలో ఒక విత్తనము చల్లి, నేను విత్తనం వేసాను కదా అని రాత్రి పగలు కూడా అది మొలిచే వరకు తను చేయాల్సిన పని చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. తనకు తెలియకుండానే అది తెలియని రీతిగా ఎలాగూ మొలిచి పెరుగుతుందో దేవుని రాజ్యం కూడా మన మధ్యన ఉందని బైబిల్లో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి విత్తనాన్ని విత్తుతున్నాడు, విత్తాడంతే నీళ్ళు వేస్తున్నాడు అన్నీ, ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తున్నాడు, పగల పడుకుంటున్నాడు, రాత్రి పడుకుంటున్నాడు. తనకు తెలియదు. సడన్లీ ఒక దినము చిన్న చిగురు ఫలించింది. అది మొలిచి ఎదిగి ఫలించినట్లు లేక అభివృద్ధి చెందినట్లే దేవుని రాజ్యము ఉన్నది. మత్తయ్య గారైతే దేవుని రాజ్యం దేంతో పోలుస్తానని ముత్యములతోనూ పొలంలో దాచబడిన ధనముతోనూ చేపలు పట్టే వాళ్ళతోనూ వ్యాపారం చేసే మంచి ముత్యాలు కొనే వర్తకుడితో పోలి ఉందని రాస్తాడు ఆయన. కానీ మార్కు గారు కూడా పరలోక రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని మనకు చూపిస్తున్నాడు. కానీ ఎలా చూపిస్తున్నాడంటే విత్తనాన్ని పోలుస్తున్నాడు. పాత నిబంధన విత్తనం అనే వాక్యము
పత్రికలో ప్రకటించబడింది. ప్రజలందరూ అంగీకరించారు, తీసుకున్నారు, ఆత్మతో నింపబడ్డారు, గొప్ప గొప్ప సంఘాలు కట్టబడ్డాయి. ఇప్పుడు సువార్తకు వచ్చేప్పటికీ ఆ విత్తనము నీవై ఉన్నావని, ఆ వాక్యము నీ హృదయంలో మొలకెత్తాలని, నీ హృదయం శ్రేష్టమైన మంచి నేల వలె ఉండాలి. అందులో లోకమునకు సంబంధించిన నేత్రాశ, జీవబుడంబము, శరీరాశ, ధనాపేక్ష, హత్య, కక్ష, కార్పణ్యం, పాపము, కోపము, ఈర్ష్య, ద్వేషం అనే ఈ ముళ్ళ తుప్పలను నువ్వు తీసేసి దేవుని వాక్యముని నీ హృదయంలో ఉండడానికి ప్రయత్నము చేయండి. నిన్ను పోలి చెప్తా ఉన్నాడు ప్రభులు వారు సువార్త పాఠంలో. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు వారి వలెను వీరి వలెను, వారు వీరి కంటే అత్యధికముగా ఈ కడవరి దినాలలో సువార్త జరగాలి, వాక్యము ప్రకటించబడాలి, సంఘాలు కట్టబడాలి. ప్రతి వ్యక్తి, ప్రతి యవనస్తుడు, ప్రతి కుమార్తె, కుమారుడు దేవుని వాక్యమునకు లోబడాలి. వాక్యమే మనకు దీపమైంది. 119 ఫ్రమ్ 105. ఈ వాక్యము నా పాదములకు, నా త్రోవకు ఏమైందమ్మా? వెలుగు, వెలుగై ఉన్నదని బైబిల్ గ్రంథంలో. కంటిన్యూ చదవండి భాగాన్ని. 4వ అధ్యాయము చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం. మొలిచి దేవుని రాజ్యము వలె ఉన్నది. అమ్మా, ముదురు గింజలు నేను ఇల్లు అతికించను కదండి. వరిపాలెం ఉంది. ఎన్ని గింజలు అతికిస్తాం మనము? మామిడి, ఇప్పుడు ప్రస్తుతం మామిడి చెట్లు మంచి పూత మీద ఉన్నాయి. ఎన్ని కాయలను అతికిస్తాము కృత్రిమంగా? కాదే. ఇది దేవుని కృప కాదా? ఆ ప్రశ్న వేస్తున్నాడమ్మా. తనంతట తానే శ్రేష్టమైన ముదురు గింజలను, అది ఎలా ఫలించిన ద్రాక్షవల్లి, ఫలించే కొమ్మగా, ఫలించిన మంచి శ్రేష్టమైన పంటగా ఒక విత్తనము ఎలా ఉంటుందో మన హృదయంలో దేవుని వాక్యము కూడా అలాగనే ఉంటుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, కనని దానా నువ్వు 7 బిడ్డలను కంటావు, కనిని దానికన్నా కనని దాని సంతానమే అధికము అంటాడు. ఇదే ఈ వాక్యమే. పెండ్లైన భార్యాభర్తలు దేవుని కృపలో ఇప్పుడంటే ఒకరు లేక ఇద్దరుతో సరిపెట్టుకుంటున్నారు. మనం కొంచెం వెనక్కి వెళితేనో 12 మంది సంతానం లేరా, 13 సంతానం లేరా, 5, 6, 7 మేమే ఉన్నాం. మా తండ్రికి 7 సంతానం, ఒక అమ్మాయి పోయింది, 6. మరి నా వంతుకు నేను కూడా అలాగా 6, 7 కనేసి ఉంటే పోలే. నేను 2తో ఆపరేషన్ తప్పదు. కానీ ఇక్కడున్న మిమ్మల్ని అందరిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి నీవు నిలబడితేనో, నువ్వు ఒక వీధికి వెళ్ళావు అనుకోండి, నువ్వు ఎవరికైతే వాక్యం చెప్తావో, ఎవరికైతే ప్రార్థన చేస్తావో, ఎవరైతే నీ వల్ల రక్షింపబడతారో, ఎవరైతే స్వస్థత పొందుతారో, వారందరినీ నీ బిడ్డలుగా దేవుడు నీకు ఇచ్చాడు. అక్కడ ఆయన రాయబోతున్నాడు. పనివాడు జీతమునకు పాత్రుడు, లే, నడుం బిగించు, వాక్యమనే కొడవలి చేతపట్టు. నీకు కనిపిస్తున్న ఈ విస్తారమైన పంటను కోయడానికి పనివారులు కావాలి. ఆ పనివారులుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు ప్రార్థన చేస్తే, మీరు పాటలు పాడితే, మీరు సాక్ష్యం చెప్తే, మీరు బైబిల్ పాఠంలో మీకు వచ్చినది ఏదైనాను వినేవారికి ప్రకటించగలిగితే, ఆత్మలో రక్షింపగలిగితే, సంఘానికి మాదిరిగా మీరు ఉండగలిగితే, మీకు తెలియని వరములను దేవుడు మీకు ఇచ్చేశాడు. అవి నీలో ఉన్నాయి. నువ్వు చక్కగా పాడగలవు కానీ పాడలేవు. నువ్వు ప్రార్థన చేయగలవు కానీ ప్రార్థన చేయలేవు. ఎందుకో తెలుసా? వాటి విలువ నీకు తెలియక. నిన్న ఎవరో ఒక ఆయన వాక్యం చెప్తా, చిన్న ఉపమానం చెప్తుంటే విన్నాను. ఒక యవనస్తురాలు అనుకుంటుందంట, ఎగ్జామ్కి వెళ్ళడానికి కూర్చొని చదువుకుంటుంది.
10 రోజుల కిందట చూసిన సీరియల్ డైలాగులు గుర్తున్నాయి కానీ పొద్దుడు వరకు చదువుకున్నాను, ఇప్పుడు ఎగ్జామ్ ముందు కూర్చున్నాను, ఒక్క ప్రశ్న గుర్తు రావట్లేదు అనుకుంటుందంట ఆ అమ్మాయి. ఏమనుకుంటుందమ్మా? 10 రోజుల క్రితం చూసిన సీరియల్ డైలాగులు గుర్తొస్తున్నాయి కానీ రాత్రంతా కష్టపడి చదివి ప్రొద్దుటే నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చాను, ఒక్కటి గుర్తుండట్లేదంట. నాకు అన్ని కాన్సెప్ట్ ఏదైనా ఆ మాట నాకు నచ్చింది. నిజమే కదా? ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి తెల్లవారుల మందిరంలో ఉండి వెనక్కి ముందుకి ఊగుతూ జోగుతూ నిద్రపోయి ఏం చేసినా ఇంటికి వెళ్ళి అని అడిగితే ఏది ఒకటి మనకు అంటే మన మైండ్ అంతా షార్ప్నెస్. ఎందుకంటే అపవాది విత్తనీయుడు, అపవాది మీ హృదయంలో వాక్యమును ఉండనీయుడు. అందుకంటే మీరు మెలకువగా ఉండాలి, ప్రార్థించడానికి మెలకువగా ఉండాలి, దేవుని మీద నిలబడేవారిగా ఉండాలి, దేవుని కొరకు మీరు చేతులెత్తి ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ ప్రార్థన వలన సంఘము కట్టబడాలి, బలపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండి మిమ్ములను నడిపించునుగాక. దేవుడే మీకు విశేషమైన జ్ఞానమును అనుగ్రహించునుగాక. తన పని కొరకు పనివారులను ఆయనే సిద్ధపరిచి పోషించునుగాక. అభిషేకమా దిగవచ్చునుగాక. దేవుని బిడ్డలారా, పని వారికి ఏం కావాలి? చురుకుదనం కావాలి, ఆరోగ్యం కావాలి. ఇవన్నీ ఎవరిస్తారు? మీరు అడిగేవారిగా ఉండాలంతే. చదువుకుందాం మరొకసారి మార్కు సువార్తలోనే. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండమ్మా, 29వ వచనం. పరిశుద్ధాత్మ పోయునని చెప్పాడు. ఎప్పుడు వచ్చినప్పుడు? అంతే కదమ్మా, పంట పండినప్పుడే. కాబట్టి ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఒక దినము కోతకాలము అనగా సెకండ్ కమింగ్, యజమానుడు రాబోతున్నాడు, లెక్క అప్పగించాలి. ప్రియులారా, యవన కుమార్తెలారా, మీరందరూ ఆత్మతో జ్ఞానముతో నింపబడిన వారై, చురుకుదనం గలవారై, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారై, ఇదిగో ఎంతటిదైనా ఎదిరించి పోరాడగలిగే యోధులై ఒక సైనికుడు నిలబడినట్లు దేవుని ఎదుట మీరు నిలబడు కాలం ఒకటి వస్తుంది. ఆయన లెక్క అడుగుతాడు, లెక్క అప్పగించాలి. కోత యజమానుడు వస్తున్నాడు. రాకడిప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు అప్పుడని చూడొద్దు. మీ పని మెలకువగుండి ప్రార్థన, వాక్యమందలి మర్మమును మీరు ప్రకటించాలి. పాత నిబంధన యెషయా గ్రంథంలో దైవజనుడు మనకేం నేర్పుతున్నాడంటే, వర్షము, హిమము ప్రతి ప్రాణికి అవసరము, ఆహారానికి తాగడానికి ఎంత అవసరమో ఆది నుండి ఆయన చెప్పిన ఆ వాక్యమే శరీరధారిగా రామాటే కదా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. అంటే వర్షం అవసరము భూమికి. వర్షం ఎందుకంటే విత్తిన విత్తనాలు మొలకెత్తాలి, ఫలించాలి, పంట కోయడానికి. తిమోతికి అదే చెప్తున్నాడు. సువార్త చెప్పడానికి, ప్రార్థన చేయడానికి రోజులతో సంబంధం ఏంటి? మరీ దారుణం కదా. 50 days మీకు ఇస్తున్నారు దేవుడు. ఎంతమంది వచ్చి ప్రార్థన చేస్తారు మందిరంలో? ఎందుకంటే ఎనీ టైం తలుపులు తీసి ఉంటాయి. మీరు వచ్చి కూర్చుని ప్రార్థన చేయొచ్చు, ఏకీభవించవచ్చు. మిమ్మల్ని అడిగేవారందరికీ మీరు చెప్పడానికి అవకాశం ఇస్తే మీరు నోరు తెరిచి దేవుని గురించి గొప్పతనం చెప్పేవారిగా ఉండాలి. ప్రభు మీతో ఉన్నాడు. అయితే ఒకటి చెప్తున్నాను, నువ్వు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా, నువ్వు ఏ స్థలంలో ఉండి మొరపెట్టినా దేవుడు ఆలకిస్తాడు. మీ ప్రార్థనకు జవాబును ఆయన ఇస్తాడు. మరి మార్కు సువార్తలు మీకు ఇవ్వబడిన ఈ వాక్యమునే మీ నోటను, మీ హృదయంలో విత్తబడి ఫలించి అభివృద్ధి చెంది అనేకులు దేవుని రాజ్యంలోనికి రావడానికి నీ వంతు నువ్వు కృషి చేసేవాడిగా ఉండడానికి ప్రయత్నం చేయమని, అందునిమిత్తమే కదా యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమపడి, పట్టబడి, సిలువ వేయబడి, కొట్టబడి, చీల్చబడి, చనిపోయి
చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచి ఎలాగ ఆరోహణమైన ఆ దేవుడే మరలా ఆయన రాబోతున్నాడు. నువ్వు మెలకువగా ఉండాలి, మంచి పనివాడిగా ఉండాలి, దేవుని వలన దీవించబడిన వారిగా ఉండాలి. అందరి చేతిలో పనిముట్టు ఉండాలి, ఆయుధం వద్దు, పనిముట్టు ఉండాలి. ఆ పనిముట్టు ఏంటంటే అది కొడవలి. కోతకు వస్తే దానికి బైబిల్ ఉండాలి, వాక్యం ఉండాలి. అటు కృపను దేవుడు మీకు అనుగ్రహించాలని నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు యేసయ్యనే లోకంలో ప్రకటించడం వలన నిజమైన దీవెన మీకు ఇవ్వబడుతుంది. కారణం ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. సజీవుడు, నిజదేవుడు, ఆత్మదేవుడు మనతో ఉండి మనలను నడిపించునుగాక. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయములకు మీ తలంపులకును సదా కావలి ఉండి కాపాడును గాక.